ఇక హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గజగజ వణికిపోతున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పార్టీ మారిన వారు దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. హైకోర్టు తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందించామని, 4 సీట్లలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని స్పష్టం చేశారు. అరకపూడి గాంధీ పార్టీ మారలేదని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇవాళ నేను వివేక్ గారు ఇద్దరం కలిసి పిటిషన్ నేను ఒకటి వివేక్ గారు ఒకటి ఇద్దరం వేసింది ఇలా జడ్జిమెంట్ కాపీని తీసుకుపోయి సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. ఈ 4 వీక్స్లో తప్పకుండా డిసిషన్ తీసుకోవాల్సిందే. ఎట్టు పరిస్థితిలో ఆ 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్స్ రావడం తథ్యం. ఇలా ఎలక్షన్స్ వస్తున్నాయని తెలియంగానే 10 మంది ఎమ్మెల్యేలు గజ 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 వణుకుతున్నారు. షేక్ వచ్చేసింది బాడీలా. గజ గజ అంటే గజ గజ. ఒక ఎమ్మెల్యే ఒకడు మాట్లాడతాడు, ఇంకో ఎమ్మెల్యే ఇంకోడు మాట్లాడతాడు, ఇంకో ఎమ్మెల్యే ఇంకోడు మాట్లాడతాడు. మిస్టర్ దానం నాగేందర్ సాబ్, బిచ్చగానివి నువ్వు, అది మేమన్నే. మీ ముఖ్యమంత్రి నువ్వు బిచ్చగానివి దివాన్ షా బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటున్నావు అని అన్నది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. యు ఆర్ నేమ్డ్ యాజ్ అ చీటర్ ఆఫ్ హైదరాబాద్. నీకంటే పెద్ద చీటర్ ఈ ప్రపంచంలోనే లేడు. రేపు నువ్వు ఎమ్మెల్యేగా కాదు మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు, గ్యారెంటీ నాగేందర్ రాసి పెట్టుకో అని చెప్తా ఉన్నాను. ఇక కడియం శ్రీహరి మాట్లాడిండు, 2వ బెంచ్ ఉన్నదట, 3వ బెంచ్ ఉంటుందట. అరే మీకు సిగ్గులు శరాలు లేవావా? నేను అడుగుతున్న పార్టీలు మారిన వాళ్ళకి. మరి మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ రాదు, ప్రజలు జవాబు చెప్తారు కదా. కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు. ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని, నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు. అయినంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు. నీ స్టేషన్పూర్ ఎలక్షన్లలో నువ్వు గెలుచుడు దేవుని గెరగా, కానీ డిపాజిట్ తెచ్చుకో, డిపాజిట్ తెచ్చుకో. నువ్వే మొగను అయితే పో, డిపాజిట్ కూడా రాదు. ఆ పరిస్థితిలో ఉన్నారు ప్రజలందరూ. వేచి చూస్తూ ఉన్నారు. ఈ 10 నియోజకవర్గాలలో ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని వేచి చూస్తూ ఉన్నారు. ఇక నిన్న గాంధీ మాట్లాడతాడు, నేను పార్టీ మారలేదు, నాకు పార్టీ లేదు, నేను ఇంకా టీఆర్ఎస్లోనే ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే, దేవుడు కండవ కప్పిండు ఇదని చెప్తుడు. ఎందుకే ఎంత భయము? మళ్ళీ మీరు గెలవరనా? ఎట్లావు గెలవు డిసైడెడ్. గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం, కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు. ఏంటిదే నకిలీ గాంధీ? నువ్వు నకిలీ మాటలు మాట్లాడు, పూటకో మాట. నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగంపల్లిలో డిపాజిట్ పోవడం ఖాయం. మీరు ఎంత గజగజ వణికినా, మీరు కేసీఆర్ గారిని మోసం చేస్తే ప్రజలు ఎవరు క్షమించడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా మళ్ళా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేపోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎలక్షన్లు రావడం తథ్యం.